విద్యార్థుల తల పగలగొట్టారు ఒక టీచర్. అసలు ఏం జరిగింది? పొంగనూరులోని భాష్యం స్కూల్లో దారుణం జరిగింది. 6వ తరగతి విద్యార్థిని సాత్విక తలపై బ్యాగ్తో బలంగా కొట్టాడు టీచర్ సలీం. తలనొప్పితో సాత్విక విలవిలాడుతూ కనిపించింది. అయితే డాక్టర్కు చూపించిన తల్లిదండ్రులు బాలిక పుర్రెపై చిట్లిపోయినట్లుగా ఎక్స్రేలో గుర్తించారు. అయితే పేరెంట్స్ ఫిర్యాదులు పట్టించుకొని ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం మదనపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సాత్వికకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి పేరెంట్స్ వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ కంప్లైంట్ని పట్టించుకోలేదు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం. అలాగే నిన్న రాత్రి బాలిక తల్లిదండ్రులు వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేశారు. సో బాలికకి ఇలా జరిగింది. ఆ బాలిక క్లాస్లో ఉండగా స్కూల్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో బ్యాగ్ తీసుకుని బలంగా కొట్టడంతో బాలిక ఇంటికి వచ్చిన తర్వాత తలనొప్పి అని ఏడుస్తూ ఉంటే బాలికను వెంటనే స్కూల్ నుంచి వచ్చిన బాలికను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో వైద్యులు పరీక్షించి తల చిట్లినట్టుగా వైద్యులు ఎక్స్రేలో చూశారు. సో ఆ విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వెంటనే హుటాహుటిన తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేస్తే ప్రిన్సిపల్ కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదని చెప్తూ ఉన్నారు. అందరూ పత్రికలయా అందరూ వస్తారు చూస్తారు పోతారు. పేపర్లు వేసుకునేంత వరకు ఏం లేదు. న్యాయం చేసేందుకంటే చేయండి. ఏమే ఎక్కడ వరకన్నా పోనీ వదలమ్మ వాడు రావాలా. వాడు క్షమాపించ నా బిడ్డలు ఎగతాలు చేస్తాడు. వాడు ఎవరు వాడు? వాడి పేరేమి ప్రిన్సిపాల్ కాడు. వాట్సాప్ స్కూల్ ప్రిన్సిపాల్ వాడు ఎగతాలు చేసినాడు. వాడు ఆడ తగిలిండేది నీకు డాక్టర్ ఇచ్చినాడో కొట్టిండేది అని. అయ్యా ఆ బాబు చెప్పే లోపలనే ప్రోగ్రెస్ ఇచ్చినా చెప్పే లోపలే నేను డాక్టర్ అంటాడు. మరి ఎందుకు అడిగినావు? నా కొడక నువ్వు ఎందుకు అడిగినావు? నువ్వు ఎవరు పెరగని అడిగినావు? నువ్వు వాట్సాప్ స్కూల్ వాళ్ళకి సంబంధం లేదా? వాడు ఈ పొద్దు ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు. ఎవరి సమస్య వాడు? ఎవడో రావాల. వాళ్ళ బిడ్డలకు పాపలకు తగిలితే వాళ్ళకు ఇట్లా ఉంటారా? వాళ్ళ బిడ్డలకు పాపలకు ఏమన్నా అయితే ఇట్లా ఉంటారా? వాడు దాక్కున్నాడు ప్రిన్సిపాల్. వాడిని పిలిపించండి. వాడు ఇక్కడే ఉంటాడు. వాడు రావాల. వాడు ఎట్లా ఎగతాలు చేస్తాడు బిడ్డను. కొడకలేరు మా కడుపు కాళ్ళకి పిచ్చారు. ఎవడన్నా ఉంటే న్యాయం చేయరా? మీకు బాగాలేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము వచ్చి చూపిస్తామంటే నా కొడుకు కొట్టేసి మెంటల్ నా కొడుకుని పెట్టుకొని స్కూల్లో యాజమాన్యానికి బాధ్యత లేదా? యాజమాన్యానికి బాధ్యత లేదా? ఎవడు ముందరికి దిగిరాలా? నిన్న నుంచి పోరాటం. అసలు బాలిక అంత పెద్ద తప్పేం చేసిందని అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏదైనా ఉంటే కూర్చోబెట్టి చెప్పాలి. అంతగా వినకపోతే పేరెంట్స్ని పిలిపించి పేరెంట్స్కి చెప్పాలి. కానీ ఇలాగ ఇష్టం వచ్చినట్లు చేయి చేసుకోవడం, ఈ చేతికి ఏది దొరికితే అది ఇచ్చుకుని కొడితే పిల్లలు ఏమైపోతారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. దీనికి సంబంధించి పాప పరిస్థితి కొంచెం క్రిటికల్ ఉందని చెప్పుకోవచ్చు. వైద్యులు ఇంకా ఏం చెప్పలేదు, హాస్పిటల్లోనే ఉంచారు పాపని అని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ ఎక్స్రేలో కూడా చూస్తున్నారు పాప తల ఎలా చిట్లిందో. ఇమేజెస్ కూడా మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద.